హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ యూవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ 2 వీలర్కి సంబంధించి ఇంకొక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది. అది వచ్చేసి యాంపియర్ కంపెనీ నుంచి యాంపియర్ మ్యాగ్నస్ నియో. మీ అందరూ తెలిసి ఇంతకుముందు యాంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ అనేసి ఒక మోడల్ వచ్చేది. అది కూడా కొంచెం బాగా సక్సెస్ అయింది. స్టార్టింగ్లో ₹1,00,000 లోపలే ఎక్స్‌షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసేది. అండ్ తర్వాత ఫేమ్ సబ్సిడీ మారిన తర్వాత అది కూడా 1,00,000 దాటిపోయింది. అండ్ రీసెంట్గానే సేల్స్ వీళ్ళు బూస్టప్ చేసుకోవాలని కాంపిటీషన్లో ఉండాల్సిన ఉద్దేశంతో, కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ మీ అందరూ తెలుసు, ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ కానీ, చేతక్ కానీ, వీదా కానీ ఇవన్నీ వచ్చేసి అండర్ 1,00,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే అండర్ 1,00,000 అయితే వస్తుంది, కానీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,00,000 దాటిపోయి 1,10,000, 1,15,000 పోతుంది. కానీ ఇక్కడ యాంపియర్ వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ కూడా 1,00,000 లోపల తేవాలని ట్రై చేస్తున్నారు. సో లాస్ట్లో ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ డీటెయిల్స్ చూద్దాం, తర్వాత ప్రైస్ చూద్దాం. బండి విషయానికి వస్తే డిజైన్ చూడండి, ఓల్డ్ మోడల్ ఉంది కదా మ్యాగ్నస్ ఈఎక్స్, సిమిలర్గానే ఆల్మోస్ట్ ఉంటుంది. కానీ చూడనికే కొంచెం లుక్స్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ బాగా ఇంప్రూవ్ చేసి అట్రాక్టివ్గా తీసుకొచ్చారు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా దీంట్లో 5 కలర్స్ అయితే ఇచ్చారు. డ్యూయల్ టోన్ కలర్లో వస్తుంది. స్క్రీన్ మీద కూడా కలర్స్ చూడండి మీరు. అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్ట్ క్వాలిటీ బెటర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ ఓల్డ్ మోడల్స్ చూసాం కదా, ఓల్డ్ మోడల్స్ యొక్క బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది. సో మోస్ట్లీ మ్యాగ్నస్ నియో యొక్క బిల్ట్ క్వాలిటీ బెటర్గానే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసి 2.3 kWh రిమూవల్ బ్యాటరీ, ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఫ్రెండ్స్. ఎన్ఎంసీతో పోలిస్తే ఎల్ఎఫ్సి కెమిస్ట్రీ బ్యాటరీస్ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఛార్జింగ్ సైకిల్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైర్ ప్రూఫ్ అనమాట. ఫైర్ ప్రూఫ్ ఇన్ సెన్స్ ఎన్ఎంసీతో పోలిస్తే ఎల్ఎఫ్పిలో ఫైర్ యాక్సిడెంట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఛార్జర్ విషయానికి వస్తే వచ్చేసి 7.5 ఆంపియర్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 100 5 hours to 6 hours మధ్యలో అయితే ఛార్జ్ చేసి చెప్తున్నారు. మోటార్ విషయానికి వస్తే ఇది వచ్చేసి BLDC సబ్ మోటార్ అయితే ఇచ్చారు. రేటింగ్ అనేది వెబ్సైట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ వీళ్ళ రేటింగ్ వచ్చేసి ప్రీవియస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాగ్నస్కి సంబంధించి మ్యాగ్నస్ EX రేటింగ్స్ ఏవైతున్నాయో మోస్ట్లీ అవే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నార్మల్ పవర్ వచ్చేసి 1.5 kW, పీక్ పవర్ వచ్చేసి 2.5 kW ఉంది పాత మోడల్స్కి వచ్చేసి. ఇప్పుడు అదే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా 65 km/h టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. యాంపియర్ వాళ్ళు మోస్ట్లీ సిటీ పర్పస్ కోసమే తీసుకొస్తున్నారు. సిటీలో 65 km కంటిన్యూ డ్రైవ్ చేయడం చాలా కష్టము. సో మోస్ట్లీ 30, 40, 50 మధ్యలో డ్రైవ్ చేస్తాం కాబట్టి 65 km టాప్ స్పీడ్ చాలా సఫిషియెంట్ అవుతుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ వచ్చేసి ఎకో మోడ్లో 80 నుంచి 90 km దాకా అయితే వస్తుందని చెప్తున్నారు. ఎకో మోడ్ ఇన్ ద సెన్స్ వీళ్ళు మోడ్స్ వచ్చేసి 2 మోడ్స్ ఉన్నాయి దీంట్లో, హై మోడ్, లో మోడ్ అని. లో మోడ్ని ఎకో మోడ్ అంటారు. సో లో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 40 నుంచి 45 మధ్యలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 90 km దాకా అయితే వస్తుంది అంటున్నారు. మోస్ట్లీ 50 స్పీడ్లో కాన్స్టెంట్గా డ్రైవ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఒక 70 km నుంచి 80 km దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి 12 inch స్టీల్ వీల్స్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ వచ్చి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. పేలోడ్ వచ్చేసి 150 kgs అన్నారు. పేలోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనము ఎంత వెయిట్ అయితే లాగుతుందో బండి అనేసి చెప్తారు కదా. సో డబుల్స్ కూర్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, 75 kgs ఉన్నారు, 150 kgs అలాగా ఒకవేళ 160, 170 దాకా లాగుతుంది. బట్ ఏమంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది, రేంజ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది, అది కూడా చూసుకోండి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm చాలా సఫిషియంట్, పెద్ద బ్రేకర్స్ కూడా ఈజీగానే క్లియర్ చేస్తుంది. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే నాకైతే వీళ్ళు చూపించిన లాంచ్ ఈవెంట్లో బూట్ స్పేస్ అనేది ఎక్కడ చూపించలేదు, మెన్షన్ చేయలేదు. ఎందుకు అంటే రిమూవల్ బ్యాటరీ కాబట్టి మోస్ట్లీ బూట్ స్పేస్ అనేది వాళ్ళు సెట్ చేయలేకపోయిండొచ్చు. మేబీ కొంచెం ఏదైనా ఏమంటారు టూల్ కిట్ అలాంటి పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, ఛార్జర్ పెట్టుకునే అయితే ఛాన్స్ ఉంటుంది, కానీ పెద్దగా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇమేజ్ చూడండి, ఇమేజ్లో కూడా అతను కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గానే కూర్చున్నాడు. అండ్ సీట్ లెంత్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. బట్ ఏమంటే సిటీ కమ్యూట్ పర్పస్కి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయం కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. గ్రాబ్ హ్యాండిల్ ఫ్లాట్గా అయితే ఇచ్చారు, కొంచెం హైట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది, వాటర్ క్యాన్ ఈజీగానే క్యారీ చేయొచ్చు. వారంటీ విషయానికి వస్తే వీళ్ళు లాంచ్ ఈవెంట్లో చూపించిన వారంటీ వచ్చేసి 5 years లేదా 75,000 km బ్యాటరీ మీద అన్నారు. మిగతా వాటి మీద అయితే చెప్పలేదు. మోస్ట్లీ మోటార్ మీద కూడా 3 years అయితే ఇస్తారు కామన్గా. బట్ ఏమంటే వీళ్ళు వారంటీ దగ్గర స్టార్ అయితే పెట్టారనమాట. మేబీ ఇది ఎక్స్టెండెడ్ వారంటీనా టోటల్గా డిఫాల్ట్గా వచ్చే వారంటీ అయితే క్లారిటీ లేదు. ఒకవేళ డిఫాల్ట్గా వచ్చే వారంటీ వేరు, ఇది వేరు అంటే మాత్రం డిఫాల్ట్గా నాకు తెలిసినంత వరకు 3 years లేదా 50,000 km ఆర్ 30,000 km అయితే వస్తుంది. ఇంకేస్ ఒక 3,000, 4,000 ఎక్స్ట్రా పెట్టేసి ఎక్స్టెండ్ వారంటీ తీసుకోమని చెప్పొచ్చు. ఏమి లేదంటే డైరెక్ట్ డిఫాల్ట్గా వచ్చిందంటే 5 years లేదా 75,000 km చాలా బెటర్ అవుతుంది.
సర్వీస్ సెంటర్ స్టేషన్కి వస్తే రీసెంట్ టైమ్స్లో కొన్ని ఏరియాస్లో యాంపియర్ షోరూమ్స్ అయితే తీసేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు కూడా యాంపియర్ షోరూమ్స్ సేల్స్ లేక తీసేశారు. అట్లా మోస్ట్లీ మేజర్ సిటీస్లో అయితే యాంపియర్ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ చిన్న చిన్న సిటీస్లో అయితే లేవు. అది కూడా చూసుకోండి. మీ నియర్ బై షోరూమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ అవ్వండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఆంపియర్ మ్యాగ్నస్ నియో మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 79,999 రూపీస్, అంటే 79,999 రూపాయలు, 80,000 అనుకుంటాం రౌండ్ ఫిగర్గా. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 7,000 నుంచి 10,000 ఎక్స్ట్రా వేసుకోండి మ్యాక్సిమం. అంతకుమించి ఎక్కువ పోవు, ఎందుకంటే మనకి ఇందులో స్మార్ట్ ఫీచర్స్ ఏమి ఉండవు. తర్వాత వెరైటీ ఏమి ఎక్స్ట్రా అయితే మ్యాక్సిమం ఛార్జ్ చేయరు. మ్యాక్సిమం 90,000 మించి పోదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ పోయినా 1,000-2,000 ఎక్స్ట్రా కావచ్చు, కానీ అంతకుమించి అయితే లేదు. సో 90,000 ఆన్ రోడ్ ప్రైస్కే మీకు ఆంపియర్ మ్యాగ్నస్ నియో అయితే చేతికి వచ్చేస్తుంది. వేరే కంపెనీస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చేతక్ 2903 కానీ, విదా V2 లైట్ కానీ, తర్వాత టీవీఎస్ iQube 2.2 కానీ, అవి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గరగా 1,10,000, 1,12,000, 1,10,000 దాకా పోయే ఛాన్స్ ఉందన్నమాట. దీంతో పోలిస్తే దగ్గర 20,000 నుంచి 25,000 ఎక్స్ట్రా పోతున్నాయి. బట్ అయితే మీరు అక్కడ పెట్టే దానికి కొంచెం వర్త్ ఫీచర్స్ కూడా వస్తాయి. దట్టు అది కొంచెం పెద్ద బ్రాండ్స్ అనమాట ఇవన్నీ. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే కూడా ఆంపియర్ మ్యాగ్నస్ నియోతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేతక్ తీసుకోండి, మెటల్ బాడీ వస్తుంది. వీదా చూసుకోండి, బెటర్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా టీవీఎస్ iQube 2.2లో కూడా మంచి క్వాలిటీని వస్తుంది. ఆ విధంగా కొన్ని మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. మాకు ప్రాబ్లం లేదు, మేము హెవీగా యూజ్ చేయము, మాకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే చాలు, మాకు ఈ సిటీ కమ్యూనిటీ మాత్రమే, సో రఫ్గా వాడమనుకున్న వాళ్ళకి ఆంపియర్ మ్యాగ్నస్ నియో మంచి ఆప్షన్ అవుతుంది. దట్టు మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 1,00,000 లోపలే రావాలి మాకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటే కూడా. సో టాప్స్ కూడా 65 km/h వెళ్తుంది. సిటీ వాళ్ళకి చాలా సఫిషియెంట్, ఏం ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ ఒకినోవా ఐప్రెస్ ప్లస్ అవన్నీ వాడా కదా, దాదాపు 3 years నుంచి వాడుతున్నా. అది దానికి టాప్స్ కూడా 60-65 మించి రాదు. సో నేను వాడుతున్న హైవేలో కూడా వాడుతుంటే, డైలీ ఆఫీస్కి వాడుతుంటే. సో ఆ విధంగా కావాలనుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే లేదు. రేంజ్ కూడా నాకు తెలిసి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 80-90 కాకపోయినా 70 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూసుకోండి, మాకు కొంచెంగా ఇంకా ఆ బడ్జెట్లోనే కొంచెం ఇంకా బెటర్ కావాలనుకుంటే రిస్క్ తీసుకొని ఓలాకి వెళ్ళండి. S1X సిరీస్ ఉంది కదా, దాంట్లో కూడా 2 kW మోడల్ ఉంది, 3 kW ఉంది. సో వేరే గిగ్ ప్లస్ అని వస్తున్నాయి రీసెంట్గా. సో అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో కుదిరితే నేను ఫ్యూచర్లో వాటికి కూడా కంపారిజన్ చేసి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను.